ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ దేవిశ్రీ, యోగా థెరపిస్ట్. ఈనాటి ఎపిసోడ్లో మనం తెలుసుకోబోతున్నాము మణిపూర చక్ర గురించి. మణిపూర చక్రాన్ని మనం సోలార్ ప్లెక్సస్ చక్ర కింద మనం చెప్పుకుంటాం. ఈ సోలార్ ప్లెక్సస్ చక్ర అనేది మానవుని యొక్క శరీరంలో నావెల్ రీజన్ దగ్గర, అప్పర్ అబ్డామినల్ దగ్గర లొకేట్ అయి ఉంటుంది. ఈ యొక్క చక్రాకి బీజమంత్రం రం రమ్ రమ్ బీజ మంత్రం మీద ఫోకస్ చేస్తూ మెడిటేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క చక్రాకి పర్టిక్యులర్గా మనకి రిషీస్ ఇచ్చినటువంటి కలర్ ఎల్లో కలర్ మీద ఫోకస్ చేస్తూ ఎల్లో కలర్తో రమ్ బీజ మంత్రాన్ని చాంట్ చేసుకుంటూ మన శరీరం అంతా కూడా ఆ ఎల్లో కలర్ నావిల్ దగ్గర నుంచి శరీరం అంతా కూడా ఒక కాంతి ప్రసారం అవుతున్నట్టుగా భావన చెందుతూ కింద కూర్చుని చాంటింగ్స్ చేసుకుంటే అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వస్తుంది. ఆ పర్టిక్యులర్ ఛానల్కి సంబంధించినటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ ఎమోషనల్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని కూడా మనం ఓవర్కమ్ చేసుకుని హ్యాపీ లైఫ్ స్టైల్లోకి వెళ్ళొచ్చు. ఈ యొక్క చక్ర నావిల్ దగ్గర ఉండి లం బీజమంత్రంతో ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. ఆది గురువు విష్ణుమూర్తి, అలాగే అమ్మ మాత లక్ష్మీదేవి. ఈ యొక్క ఆది దంపతుల మీద కూడా మనం ఫోకస్ చేస్తూ మెడిటేషన్ అనేది చేసుకోవచ్చు. ఈ యొక్క చక్రాలో కనుక బ్లాకేజెస్ ఉంటే ఏం జరుగుతుంది అంటే, ఎమోషనల్గా ఎవరైతే కనుక ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తుంటారో ఆ ఎమోషనల్ వీక్నెస్ అనేది అధికంగా ఉంటుంది. ఇన్ డైజెషన్ ఇష్యూస్ కూడా మనం ఈ యొక్క పర్టిక్యులర్ చక్రాలో ఎక్కువగా చూడడం జరుగుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా లోగా ఉంటుంది. సో ఈ చక్రాన్ని మనం కొంచెం స్ట్రాంగ్ చేసుకోవడం వలన ఈ యొక్క డైజెషన్ అనేది ఇష్యూస్ అనేవి కూడా తగ్గిపోతాయి. అజీర్తి సమస్య అనేది తగ్గిపోతుంది. కాన్స్టిపేషన్ సమస్య తగ్గిపోతుంది. కోపం, చిరాకుతో కూడినటువంటి ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఎమోషన్స్ అన్నీ కూడా పక్కకి వెళ్ళిపోవడం జరుగుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని డెవలప్ చేయడానికి, మనలో ఒక కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేయడానికి ఈ యొక్క చక్ర అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ యొక్క బీజమంత్ర చాంటింగ్తో పాటు ఇలా విష్ణుమూర్తి మీద పెట్టి చేసేటువంటి సాధన ఏదైతే ఉందో ఈ చక్రాన్ని హీల్ చేయటానికి చాలా హెల్ప్ అవుతుంది. అక్కడ ఉన్నటువంటి నాడీస్ని కూడా చాలా యాక్టివేట్ చేస్తుంది. ఈ యొక్క చక్ర అనేది ఇడపింగళ సుషుమ్న నాడీకి సంబంధించినటువంటి చక్ర. ఈ యొక్క చక్ర మీద మనం ఫోకస్ చేయడం వలన సుషుమ్న నాడీ అనేది చాలా యాక్టివ్ అవడం కూడా జరుగుతుంది. ఈ చక్రాస్లో కూడా ఒక లోటస్, ఒక పద్మాన్ని మనం చూడవచ్చు. ఈ పద్మం ఒక 10 పెటల్స్తో కూడినటువంటి ఒక ఫ్లవర్ లాగా ఉంటుంది. ఈ యొక్క ఫ్లవర్లో ఉన్నటువంటి ఈ 10 పెటల్స్కి కూడా ఒక్కొక్క సాంస్క్రిట్ బీజమంత్రాన్ని ఇవ్వడం కూడా మళ్ళా చూడడం జరుగుతుంది. ఇలా ఒక్కొక్క చక్రాస్ దగ్గర కనుక మనం చూస్తే ప్రతి ఒక్క చక్రా దగ్గర ఉన్నటువంటి పెటల్స్ అన్నీ కూడా కౌంట్ చేసుకుంటూ వెళ్తే మనకి ఒక 50 పెటల్స్ వచ్చాయనుకోండి. ఈ 50 పెటల్స్కి కూడా 50 సాంస్క్రిట్ బీజ మంత్రాన్ని ఇవ్వడం కూడా జరుగుతుంది. సో ఇంకా మనం డీప్ జర్నీ చేయాలి అనేసి అనుకున్నా, లేదంటే అక్కడ మనకి ఇంకా ప్రాబ్లం అనేది ఉన్నా కానీ ఇంకా డీప్గా మనం ఈ యొక్క చక్రాస్ని హీల్ చేసుకుంటూ వెళ్తే ఇంకా అద్భుతమైనటువంటి రిజల్ట్ని పొందొచ్చు. మన యొక్క ఆత్మ పరమాత్మలో మెర్జ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అనేది జరుగుతుంది. అలాగే మనం హెల్దీ లైఫ్ స్టైల్ని కూడా చక్కగా లీడ్ చేసుకోవచ్చు. ఈ యొక్క చక్రాస్ని మనం ఇంకాస్తంత యాక్టివ్ చేసుకోవాలి అంటే అద్భుతమైనటువంటి యోగ సాధన అనేది ఉంది. యోగ సాధనలో యోగాసనాస్ అనేవి ఉన్నాయి. లైక్ ఎగ్జాంపుల్గా చూస్తే సన్ సెలబ్రేషన్స్, సూర్య నమస్కారాస్ ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ యొక్క సూర్య నమస్కారాస్ నిత్య సాధన 12 రౌండ్స్ చేసుకోవడం వల్ల ఈ చక్ర అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. అలాగే వీరభద్రాసన 3rd వేరియేషన్ని ఇలా కొన్ని రకాలైనటువంటి ఒక సెట్ ఆఫ్ ఆసనాస్ని రెగ్యులర్ సాధన చేసుకోవడం వలన ఈ యొక్క చక్రంలో ఉన్నటువంటి ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది. అలాగే కొన్ని రకాలైనటువంటి ప్రాణాయామాస్, ముద్రాస్, క్రియ మరియు బంధాస్ ప్రతి ఒక్క చక్రాకి సంబంధించి
పర్టిక్యులర్‌గా అయినటువంటి ముద్రాస్‌ని మనకి అందించడం జరిగింది. ఆ యొక్క ముద్రల్ని మనం తీసుకొని కనుక సాధన చేస్తే ఇంకాస్తంత ఎఫెక్టివ్‌గా మనకి సాధన అనేది ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే అక్కడున్న నాడీ సిస్టమ్ అంతా కూడా చాలా యాక్టివ్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనం మెడిటేషన్ చేసుకుంటూ వెళ్ళడము, అదే విధంగా కొన్ని రకాలైనటువంటి క్రిస్టల్స్‌ని కూడా మనం ధరించడం వలన కూడా ఈ యొక్క చక్ర అనేది మనం స్ట్రాంగ్ చేసుకోవచ్చు. చూసారు కదా! ఈ యొక్క ఎపిసోడ్‌లో మణిపూర చక్రాకి సంబంధించి ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలను తదుపరి ఎపిసోడ్‌లో ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్‌తో మనం మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.